అలాగా రెండో కస్టమరు తన పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి గంటల గంటల కూర్చొని నాతో మాట్లాడడం ఇష్టం లేక ఇంకా కస్టమర్కి బ్లౌజులు కుట్టడం ఆపేశాను కదా. అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారండి ఆ గ్యాంగ్లో. వాళ్ళిద్దరు ముగ్గురు కూడా నేను మెల్లగా స్లోగా తప్పించేశాను. బ్లౌజ్ సెట్ అవుతాయో లేదా ఆ విషయం పక్కన పెట్టేసి పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారనమాట. తర్వాత కొన్ని రోజులకి అలాగే నడిచింది. ఒక 6 months వరకు, 6 months కాదులేండి, ఒక 3 months వరకు చిన్న చిన్న బ్లౌజ్ పీసులు తీసుకురావడం, నన్ను ఇబ్బంది పెట్టడం, అలాగలాగా కొన్ని రోజులు భరించాను 3 monthsకి. 3 months తర్వాత చాలామందిని ఫిల్టర్ చేశాను అనమాట. అంటే వాళ్ళ పద్ధతి నచ్చే వాళ్ళని మాత్రమే, నాకు నచ్చిన వాళ్ళని మాత్రమే కుట్టడం స్టార్ట్ చేశాను. చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి. ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్టుందని, షేప్ సరిగ్గా లేదని, ఆంటీ లాగా నువ్వు కుట్టట్లేదని. అంటే ఒకరు కుట్టింది ఇంకొకరికి రావాలని లేదు, ఎవరి మెథడ్ వాళ్ళకుంటుంది, ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది. వంటలాగా సేమ్. అయితే ఆంటీ ఫోన్ చేసి ఇలాంటి అంటున్నారంటే, ఒకరి వంట ఇంకొకరు రాదమ్మా, ఇది వంట టైపు అంటే కుకింగ్ టైప్ అనమాట. సో మెల్లిగా స్లోగా నీకు అలవాటు పడిపోతారులే అని